పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొద్దిసేపు నాగేశ్వరం ఆపాలి. ఇక అన్న ఉన్నాడు, నాన్న స్వామి. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వర్ణాభరణాలు ఊరేగింపుగా శోభయమానంగా కన్నుల పండుగగా ఈ ఊరేగింపు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మరి ఎట్లయితే శబరిమలలో చందనాలు వంశీకులు ఆభరణాలు ఊరేగింపు చేయటం, అదే రకంగా ఇక్కడ కూడా సదాశివపేటలో జిల్లాకి తలమానికంగా ఈ ఊరేగింపు కార్యక్రమం జరుపుకోవటం ఆనవాయితీ. మరి ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, మహిళా తల్లులు, మరి మా సుధాకర్ రావు గుస్వామి, మా నాయుడు గుస్వామి గారు, మా గోపాల్ గుస్వామి గారు, గోరశంకర్ గుస్వామి గారు, మరి అలాగే ఈ ఆలయానికి సంబంధించిన తుర్యాదీలు శంకర్ పంతులు గారు,
మోహన్ రావు పంతులు గారు, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న శివరాజ్ పాటిల్ గారు, మా తోడబంధువులు గారు, మహిళలు గారు, మరి ఇక్కడ నాతో పాటు చేసిన మాజీ తెలంగాణ సంఘ కౌన్సిలర్లు, మహిళా తల్లులు, మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వాములు, అదే రకంగా కన్య స్వాములు అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొనే భక్తులు భక్తి సంస్థలతో మరి ఈ ఊరేగింపు కార్యక్రమంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ఈ దేవీ సంగతి ఆ దేవుని వేడుకుంటూ ఇక్కడ పాల్గొన్న భక్తులందరికీ కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆభరణాల ఊరేగింపు తీసుకుపోయి మరి అయ్యప్పకు అలంకరణ చేసి మరి సాయంత్రం మరి జ్యోతి దర్శనం చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా సదాశివపేట పట్టణంలో మరి అదేవిధంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి అన్న ఎమ్మెల్యే గారు చిన్నప్రభాకర్ గారు రావడం జరిగింది. వారికి మరి అయ్యప్ప ఆశీస్సులు ఉన్నారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన శివరాజ్ పాటిల్ గారు, మరి గురుసాంలు మన సుధాకర్ గారు, శంకరన్న గారు, మరి నాయుడు స్వామి గారు, మరి ఇక్కడ టెంపుల్ పూజారి గారు శంకర్ గురుస్వామి గారు, మరి ఇక్కడ చేసిన కౌన్సిలర్స్, మరి గోప్యం మెంబర్ అంజన గారు, మరి సాములందరూ పట్టణ ప్రజలందరికీ ఈ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయుధారోగ్యాలతో వ్యవసాయ చర్యలతో అందరూ బాగుండాలని చెప్పి అయ్యప్పతో కోరుకుంటున్నాను.